రామ్ నారాయణ రామ్. సంసారం ఏ శబ్దం మీద ఆధారపడి ఉనికి చెందిందో ఆ శబ్దమే మంత్రం. మనసు యొక్క యంత్రం ద్వారా ఆ శబ్దాన్ని పట్టుకోవడమే సాధన. దానిని ఆశ్రయించి మనం వచ్చినప్పుడు అదే శబ్దంలో విలీనమవ్వాలి. ఆ శబ్దమే గతి యొక్క ఉత్పత్తి. ఇది ప్రకృతి, ఈ సృష్టి ఈ రోజు కూడా అదే శబ్దాన్ని స్మరించుకుంటోంది. ఆ శబ్దాన్ని స్మరించి ఎందుకు అంతటి అనంత రూపాలు ఉత్పన్నమవుతాయో ఈ రూపాంతరం జరుగుతుంది. ఈ అన్ని నియమాలు దీపై ఆధారపడి ఉన్నాయి. ఈ శబ్దాన్ని మాత్రంగా పిలుస్తారు. దీన్ని మంత్రంగా లేదా ఏదైనా పేరుతో పిలిచినప్పటికీ నేను ప్రతి సమస్యలో ప్రతి సమయంలో నా మనసులో స్మరించుకుంటూ ఉండిపోతాను. పాలును పరిగించడం చేయబడుతుంది. అదే గాయకు ఆహారం ఇవ్వబడుతుంది. ఆహారం మరియు పాలు ఒకటివి కాదు. గాయ సదా భోజనం గురించి ఆలోచిస్తుంది. ఆహారం పొంది దాన్ని కడుపులో వేసుకుంటుంది. అదే ఆహారంతో రక్తం మాంసం చాలా వస్తుంటుంది. ఆ శరీరంలో ఎలాంటి రూపం తీసుకోవాలో ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఈ దాల్చిన చావలను కలిపి ముక్కు పెట్టారు. అది అంతర్గతంగా ఎలా మారిపోతుందో ఆలోచిస్తారా? అంతర్గతంగా దేమిది ఒక పరిశ్రమ లాంటిది. మీరు ఆహారం అంతర్గతంగా పెట్టినప్పుడు అక్కడ ఉత్కంఠ ప్రారంభమవుతుంది. ఎప్పుడు ఇది ఇక్కడ లేదా అక్కడ తరలిపోతుంది. మనం దీన్ని చూడలేరు. అది మంచిది. దాల్చిన చావలులో రక్తం ఉందని తెలుసుకోవడం అవసరం లేదు. రామ్ నారాయణ రామ్.